నీ పిల్ల పెళ్లి మా చావుకొచ్చిందయ్యా సర్పంచు అన్నట్టు ఊరి జనాలంతా సర్పంచ్ వంకే దీనంగా చూస్తున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నాడు సర్పంచ్. నీదేం పోతుంది నాయనా, పోయేది మా ప్రాణాలేగా అంటే డోంట్ వర్రీ, ధైర్యంగా ఉండండి అంటూ సర్పంచ్ ఊరి జనాలతో ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. మరేం జరిగింది? సలీం సింగ్కి ఎదురెళ్లడం అంటే సింహంతో సెల్ఫీ తీసుకున్నట్టే. వాడికి తిక్కరేగి కనుసైగ చేశాడంటే ఊరు మొత్తం కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. డాక్టర్కి కూడా తన వరకు వస్తే కానీ తలనొప్పి బాధ తెలియదు అన్నట్టు సలీం ఫోకస్ తన కూతురి మీదకి షిఫ్ట్ అయ్యాక కానీ అర్థం కాలేదు. ఊరి జనమంతా సమావేశమయ్యారు. టీలు స్నాక్స్ దగ్గర కొందరు గొడవ పడ్డారు. మీరు మారర్రా అని మనసులో అనుకున్న సర్పంచ్ కాస్త ఓపిక్గా ఉన్నాడు. ప్రాబ్లం తన కూతురు పెళ్లి కాబట్టి ఎక్కడ ఒంటరిని చేసి వదిలేసి పోతారేమోనని భయం. మొత్తానికి మీటింగ్ షురూ అయింది. డీటెయిల్డ్గా డిస్కస్ చేసినంత టైం లేదు కాబట్టి డీప్గా థింక్ చేసి ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఊళ్ళో ఉంటేనే కదా వాడేమైనా చేయగలడు, ఊరొదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తాడు, చలో ఊరొదిలి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యారు. తమ ఆడవారి రక్షణ కోసం, తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఉన్నంతలో చేతికి దొరికిన మూటా ముల్లె సర్దుకుని ఊరి విడిచి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. సలీం సింగ్ పీడ విరగడవుతుందనే ఆనందం అందరి ముఖాల్లోనూ కనిపిస్తోంది. తట్టా బుట్టా సర్దుకుని బయలుదేరారు. వారు ఎక్కడికి వెళ్తున్నారనేది సలీం పసిగట్టకుండా వెళ్ళిన అడుగులు గుర్తులు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అడుగుల గుర్తులను చెల్లా చెదురు చేస్తూ ఊరు దాటి బయటపడబోతున్నారు. సర్పంచ్ అడుగులు చెరిపేయాలనే అద్భుతమైన ఐడియా తీసుకొచ్చినందుకు లోపల ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. అందరూ మనసులో హైలెస్సో హైలెస్స సాంగ్ హమ్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? షాకింగ్ ట్విస్ట్లు ఇస్తుంది కదా లైఫ్. సరిగ్గా అప్పుడే ఊరి జనం ఊహించని సంఘటన ఒకటి జరిగింది.